గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన సెషన్ వచ్చేసి యాక్చువల్గా నిన్న జస్ట్ ఓవరియూ ఆఫ్ సేల్స్ ఫోర్స్ చూసాము. ఈరోజు అసలు సేల్స్ ఫోర్స్లో మనము ఈరోజు అజెండా ఏంటంటే ఇవ్వండి ఒక న్యూ ఆర్గ్ లేదా ఆర్గ్డి ఇన్స్టాన్స్ అని కూడా అంటారు టెక్నికల్ టర్మ్. మనం ఒక న్యూ ఆర్గ్ క్రియేట్ చేయబోతున్నాము. అలాగే ఒక యాప్ ఎందుకు అంటే హైరార్కీ లెవెల్లో లైక్ ఆర్గ్ అంటే ఒక మీరు ప్రిన్సిపాల్ అనుకోండి లేదా ఒక కాలేజ్ అనుకోండి. కాలేజ్ కింద లైక్ ఒక డిపార్ట్మెంట్లో మళ్ళా లైక్ ఈచ్ డిపార్ట్మెంట్ కింద ఏముంటాయంటే మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సేమ్ కాన్సెప్ట్ అండి ఇలాగా. సో ఈరోజు మనం మేజర్గా ఏంటంటే ఒక న్యూ ఆర్గ్ క్రియేట్ చేయబోతున్నాం. ఆర్గ్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం, ఎందుకు ఆర్గ్ అంటే మనం దాంట్లో ప్రాక్టీస్ చేయటం కోసం అండి. సేల్స్ ఫోర్స్ అనే వాళ్ళు మనకి ఫ్రీ ఆర్గ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్గ్లో మనం డిఫరెంట్ యాప్స్ క్రియేట్ చేస్తాము. డిఫరెంట్ యాప్స్ ఎందుకు అంటే ఒక యాప్కి ఇంకొక యాప్కి ఇంటర్ రిలేషన్ ఫామ్ చేయటం కోసము. అలాగే రియల్ టైంలో కూడా ఆర్గ్ అనేది మనము చాలా రేర్గా అయితే క్రియేట్ చేస్తాం, కానీ యాప్ అనేది మాత్రం రెగ్యులర్గా రెగ్యులర్గా అంటే డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ అనేవి మాత్రం రెగ్యులర్గా చేస్తామండి. కొత్త ఆబ్జెక్ట్స్ అనేది ఎప్పుడు వాళ్ళు కేసెస్ రైట్ చేస్తుంటారు, యాజ్ వెల్ యాజ్ ఫీల్డ్స్ కూడా ఇవి మాత్రం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఇంకా టైప్స్ ఆఫ్ సేల్స్ ఫోర్స్ జాబ్స్ అంటే ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ నేర్చుకోవటం వల్ల ఏ టైప్ ఆఫ్ జాబ్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో అన్నది కూడా ఈరోజు చూడబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఆ పాత సెషన్లో మనము ఏంటంటే సారీ సారీ అండి. సో ప్రీవియస్ సెషన్లో మామూలుగా లాగిన్ యూఆర్ఎల్, శాండ్ బాక్స్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, సిఆర్ఎం అబ్జర్వేషన్ అంటే ఏంటో చూసాము, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అలాగే అదర్ సిఆర్ఎంస్ ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. మనకి ప్రెజెంట్ వచ్చేసి సేల్స్ ఫోర్స్తో పాటు అండి శాప్ సిఆర్ఎం ఉన్నాయి, ఆర్కిల్ ఉన్నాయి, అలాగే జోహో అనే ఒక సిఆర్ఎం ఉంది, రకరకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ చాలా సిఆర్ఎం, సివిల్ సిఆర్ఎం అండి. మీరు సివిల్ అనే మాట ఎక్కువ విని ఉంటారు, శాప్ అనేది కూడా రెగ్యులర్గా వింటారు, ఎందుకంటే మన రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ శాప్ అనే పదం ఎక్కువగా వాడి ఉంటారు. సో ప్రెజెంట్ వీటన్నిటిని బీట్ చేసుకుని సేల్స్ ఫోర్స్ వచ్చింది. అలాగే హైయెస్ట్ మార్కెట్ షేర్ కూడా ప్రెజెంట్ వచ్చేసి గ్లోబల్గా సేల్స్ ఫోర్సే ఉందండి, అది నిన్న మనం చూసాము. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ లాగిన్ యూఆర్ఎల్ ఏంటనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తామండి. యాక్చువల్గా శాండ్ బాక్స్కి ఏముంటుంది, ప్రొడక్షన్కి ఏముంటుంది అనేది. దీనికంటే ముందు మనం ఒక ఆర్గ్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఒక ఆర్గ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆర్గ్కి వచ్చేసి ఓకే వన్ స్టెప్ ఇదండి. మనకి ఈ developer.salesforce.com సైన్ అప్ అని కనుక మీరు ఇది క్లిక్ చేస్తే గూగుల్లో మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, రోలు, కంపెనీ, కంట్రీ, రీజియన్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి సైన్ అప్ కొడితే అంటే ఈ డీటెయిల్స్ కంపల్సరీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్ మ్యాండేటరీ, రోల్ మ్యాండేటరీ, కంపెనీ కూడా, కంట్రీ, రీజియన్. సో ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఇవన్నీ ఇచ్చి చెక్ బాక్స్ వేసి సైన్ అప్ కొట్టేస్తే మీకు మెయిల్కి ఇలా ఒక ఈమెయిల్ వస్తుందండి, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్, వెరిఫై యువర్ అకౌంట్ అని. సో ఇక్కడ మీరు వెరిఫై అకౌంట్ టిక్ చేయిన తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది సిస్టమ్. 2 టైమ్స్ అంటే సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నారో ఈమెయిల్ అడ్రస్ తర్వాత లాస్ట్లో యూజర్ నేమ్ అని ఉంటుంది. ఆ యూజర్ నేమ్ ఇచ్చేస్తే అదే యూజర్ నేమ్తో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుందండి. లెట్స్ గో టు యా. సో ఇదండి, నేను ఆల్రెడీ ఇదే పేజ్లో ఉన్నాను, developer.salesforce.com సైన్ అప్. ఈ ఈమెయిల్ అనేది గుర్తుపెట్టుకోండి, యూఆర్ఎల్ ఓన్లీ మీరు ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు మాత్రమే, మీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే యూఆర్ఎల్ అండి, developer.salesforce.com సైన్ అప్. ఇది నేను మీకు ఆల్రెడీ చాట్లో కూడా ఇస్తాను. సో మీరు ఎందుకంటే ఈ ఓన్లీ ఇనిషియల్ ఫస్ట్ టైం మాత్రమే అండి, గుర్తుపెట్టుకోండి. ఫర్దర్గా మీరు లాగిన్ అయ్యేటప్పుడు యూఆర్ఎల్ మారిపోతుంది. ఇది ఓన్లీ అకౌంట్ క్రియేషన్. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ నేను వచ్చేసి హన్షిత్ హన్షిత్ టెక్నాలజీస్, ఈమెయిల్ అడ్రస్ హన్షిత్ టెక్నాలజీస్. ఇక్కడ మీ ఇష్టం అండి, సపోజ్ మీరు రవి టెక్ లేదా
రవి టెక్నాలజీస్ మీ ఇష్టం అండి, మీరు మీ చాయిస్. సో ఇక్కడ ఏమీ స్పెసిఫిక్ ఇవన్నీ అక్కర్లేదు, మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఒకవేళ ఆల్రెడీ మీకు అకౌంట్ కనుకుంటే ఈమెయిల్ మీద ఇది యాక్సెప్ట్ చేయదు, ఇంకొక ఈమెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మీ జాబ్ రోల్ అండి, నార్మల్గా నేను అడ్మినిస్ట్రేటర్ అని ఇస్తున్నా, నో ప్రాబ్లం, ఇక్కడున్న రోల్స్ ఏవైనా మీరు చూస్ చేసుకోవచ్చు, ఈవెన్ డెవలపర్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇవి జస్ట్ మీరు ఈ ఆర్గ్ కోసం. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ కంపెనీ నేమ్ అండి, కంపెనీ నేము నేను హన్షిత్ టెక్నాలజీస్ అని ఇచ్చానండి. సో ఇక్కడ మీ చాయిస్, డోంట్ వరీ, ఇక్కడ కంపెనీ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. కంట్రీ రీజన్, ఇక్కడ కంట్రీ రీజను మనకి ఇనిషియల్గా దీంతో ఇబ్బంది ఏమి ఉండదు, మనం ఇండియా నుంచి చేస్తున్నాం కాబట్టి ఇండియా అని ఇవ్వచ్చు అండి. బట్ వేరియాస్ రియల్ టైంలో వచ్చేటప్పుడు ఇక్కడ ఏది ఇవ్వాలి అనేది నేను మీకు చెప్తాను, తెలియజేస్తాను. అది ఎప్పుడు వస్తుందంటే మీకు మీ ప్రాజెక్ట్లో వాళ్ళు అడిషనల్గా ఇంకొక ఆర్గ్ క్రియేట్ చేయమని మీకు రైట్ చేసినప్పుడు టికెట్, అప్పుడే ఇది మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది, అదర్వైజ్ నో ఇంపార్టెంట్ ఈ పాయింట్ వచ్చేసి. తర్వాత స్టేట్, మనం ఎలాగో ఆంధ్ర వాళ్ళమి ఆర్ తెలంగాణ వాళ్ళమి. పోస్టల్ కోడ్ 5,70,000. సో యూజర్ నేమ్, ఇక్కడ చెప్పాం కదండి, యూజర్ నేమ్ కూడా యూనిక్ ఉండాలి. ఆల్రెడీ యూజర్ నేమ్ కనుక్కుంటే మీకు ఇది సిస్టమ్ తీసుకోదు. జన్షిత్ డాట్ టెక్నాలజీస్ 2 చూ ఓకే, రిమెంబర్ అండి, ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీ ఇష్టం. నేను ఇలా ఇస్తున్నాను, salesforce.com అని ఇచ్చాను. సో ఇక్కడ అన్షిత్ టెక్నాలజీస్ 2@salesforce.com ఇచ్చాను. మీరు @wipro.com ఇవ్వచ్చు, cognizant.com ఇవ్వచ్చు, tcs.com ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా మీకు యూజర్ నేమ్ యాక్సెప్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీరు anshit.technologies@salesforce.com అని నేను ఇచ్చాను. మీరు అడిషనల్గా మీ కన్వీనియంట్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఐ అగ్రీ అండ్ సైన్ అప్ మీ అని కొడుతున్నానండి. ఓకే, సైన్ అప్ మీ అని కొట్టిన తర్వాత నేను కనుక ఇప్పుడు టిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈమెయిల్ మీద క్రియేట్ చేసి ఉన్నాను. సో కొంచెం టైం తీసుకుని చూడండి. యూ హ్యావ్ ఆల్రెడీ యూజ్ యూజర్ నేమ్ ఇన్ అనదర్ సేల్స్ఫోర్స్ ఆర్ యువర్ యూజర్ నేమ్ నీడ్ టు బి నిక్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ ఈమెయిల్ అడ్రస్. సో నేను ఆల్రెడీ ఈమెయిల్ ఇది ఇచ్చేసి ఉన్నాను, సో నో ప్రాబ్లం. మీరు ఇలా డీటెయిల్స్ ఫిల్ చేయండి యాజ్ యూజువల్ అండి. 1 2 3 4 5 6 7 8 9 స్టెప్స్. ఓకే, ఇలా 9 స్టెప్స్ ఇచ్చేసి మీరు సైన్ అప్ కొట్టేస్తే, మీరు సైన్ అప్ టిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక మెయిల్ వస్తుందండి. మీరు ఏవైతే మెయిల్ ఐడి ఇచ్చారో వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ అని, ఇక్కడ మీరు వెరిఫై అకౌంట్ టిక్ చేస్తే మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మిమ్మల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయమంటుందండి. సో ఇన్ కేస్ దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మన వాట్సాప్ గ్రూప్లో పింగ్ చేయండి. ఓకే, లేదా నాకు పర్సనల్గా అయినా పింగ్ చేయండి, నేను మీకు కనెక్ట్ అవుతాను. సో చెక్ చేద్దాం, బట్ ఈజీ అండి, నో ప్రాబ్లం, ఇది ఆల్రెడీ మీరు క్రియేట్ చేయగలరు. సో ఫస్ట్ మీకు ఏమవుతుందంటే ఒక ఆర్గ్ క్రియేట్ అవుతుందండి. ఆర్గ్ అంటే ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, సో మీరు ఇలా క్రియేట్ చేస్తారు. ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత సో ఇలా ఒక సేల్స్ ఫోర్స్లోకి ఇట్లా వస్తుంది మీ స్క్రీన్. సో ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఇది మీరు ఆల్రెడీ ఈ లింక్ పైన టిక్ చేస్తే, ఈ లింక్ పైన వెరిఫై అకౌంట్ కొట్టి మీరు పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ స్క్రీన్ ఇలా ఉంటుంది. సో ఇలా వస్తుంది. ఈ 9 డాట్స్ని యాప్ లాంచర్ అంటారు. ఈ 9 డాట్స్ని యాప్ లాంచర్. సో మీరు అక్కడ పెట్టిన చూసారా నేమ్ వస్తుంది పక్కన, యాప్ లాంచర్. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలన్నీ టెక్నికల్ టర్మ్స్. యాప్ లాంచర్, సో ఈ 9 డాట్స్ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ యాప్ లాంచర్లో ఫర్దర్గా మనకి ఇవన్నీ యాప్స్ అండి, సిస్టంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉన్న యాప్స్ అన్నీ ఇవి ఉంటాయి. తర్వాత ఈ సైడ్ ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ దీన్ని అవతార్ అంటారు, ఇది మన ప్రొఫైల్. సో నేను హన్షిత్ టెక్నాలజీస్ అనేది ఇదండి. ఓకే, హన్షిత్ టెక్నాలజీస్ పైన నేనున్నాను. అలాగే ఇవి సెటప్ అండి. సెటప్ వచ్చేసి మనము ఇంకొక పేజీలోకి వెళ్ళడానికి ఇది డెవలపర్ కన్సోల్, డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు యూజ్ చేసే పర్పస్ కోసం ఇది డెవలపర్ కన్సోల్. ఈ సెటప్ వచ్చేసి మనము ఏమన్నా ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ క్రియేట్ చేస్తాము వాటిని. ఈ కొత్తగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయమన్నారు మన కంపెనీ. ఆబ్జెక్ట్ ఆర్ ఫీల్డ్స్ ఏంటంటే టు స్టోర్ డేటా అండి. టు స్టోర్ ఏదైతే బిజినెస్ డేటా ఉందో
ఆ డేటాని మన సిస్టంలో స్టోర్ చేయాలి ఈజీ పర్పస్ కోసం. సో, దానికోసమే మనం ఆబ్జెక్ట్స్ ఆర్ ఫీల్డ్స్ వాడతాము. వాటిల్లో మన డేటా వాడతాము. అలాగే ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా మనం సేల్స్ ఫోర్స్‌లో స్టోర్ చేయొచ్చు అనేది కూడా మనం రేపు క్లాస్‌లో చూస్తామండి. అంటే ఇప్పుడు మనం డేటా ఉందండి. నా దగ్గర ఈమెయిల్ ఉంది, ఫోన్ నంబర్ ఉంది, లేదా టెక్స్ట్ మెసేజ్ ఉంది. ఓకే. లేదు, ఇంకా ఫార్మాట్ ఏంటి, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది, లేదా చెక్ బాక్స్ ఉంది. ఇవన్నీ అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ డేటా అండి. ఇప్పుడు ఈమెయిల్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫార్మేట్ ఉంటుంది, మొబైల్ నెంబర్ వన్ టైప్ ఆఫ్ ఫార్మేట్. అలాగే మనకి ఇంకా వాటితో పాటు చెక్ బాక్స్ ఉంటుంది, ఎస్ఆర్ నో ఉంటుంది. సో ఇవన్నీ మనకి టైప్స్ ఆఫ్ డేటా అనేది. ఈ టైప్స్ ఆఫ్ డేటా బట్ సేల్స్ ఫోర్స్లో అరౌండ్ 18 టైప్స్ ఉంటాయండి. ఇగోండి ఇవన్నీ మనకి డేటా టైప్స్. టోటల్గా ఇవే అండి. మీరు ఎన్ని క్రియేట్ చేసినా ఓవరాల్ సేల్స్ ఫోర్స్లో క్రియేట్ చేసే అనేది మొత్తం ఇవే ఉంటాయి. ఆటో నెంబరా, ఫార్ములా, లుక్అప్, సమ్మరీనా, అది రోల్ అప్, లుక్అప్, చెక్ బాక్స్, కరెన్సీ, డేటా, డేట్ అండ్ టైము, ఈమెయిల్, జియో లొకేషన్, నెంబరు, పర్సెంటేజ్, ఫోన్ నెంబరు, పిక్ లిస్ట్, టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, రిచ్ టెక్స్ట్, టైము, యూఆర్ఎల్. సో ఓవరాల్గా మనకి ఈ 18 టైప్ ఫార్మేట్లోనే మనం డేటా క్రియేట్ చేయగలం సేల్స్ ఫోర్స్లో. లైక్ మీరు ఇప్పుడు సపోజ్ నేను ఒక ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేయాలనుకుంటే ఈమెయిల్ ఫీల్డ్ తీసుకుంటామండి. లేదు నేను కరెన్సీ టైప్ క్రియేట్ చేయాలి ఫీల్డ్ అంటే కరెన్సీ తీసుకుంటాము. ఓకే. లేదు నాకు ఒక నెంబర్ ఏది లైక్ హాల్ టికెట్ నెంబర్ ఫామ్ చేయాలంటే ఆటో నెంబర్ తీసుకుంటాం. సో ఇవన్నీ సేల్స్ ఫోర్స్ డేటా టైప్స్. టోటల్ డేటా టైప్స్ ఇవే ఉన్నాయి. ఇంతకు మించి మనం కొత్తది క్రియేట్ చేయాలంటే వీటి నుంచే మాడిఫై చేయటమే తప్ప. సో దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్ టు క్రియేట్ అదర్ దెన్ దీస్ ఫీల్డ్స్ అండి. సో ఈ ఫీల్డ్స్ మాత్రమే మనం క్రియేట్ చేయగలం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మన ప్రెజెంటేషన్. సో ఇవండి మీరు ఒక ఆర్గ్ క్రియేట్ చేయండి ఈరోజు. ఓకే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు పింగ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాప్ క్రియేట్ చేయటం అండి. ఒక ఆర్గ్ క్రియేట్ చేసిన తర్వాత ఒక యాప్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు ఈరోజు టాస్క్ ఏంటంటే ఒక ఆర్గ్, ఒక యాప్ క్రియేట్ చేయటము. ఈవెన్ వీలైతే ఒక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేద్దాము. ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనము న్యూ ఆర్గ్ ఒకటి క్రియేట్ చేసాము. దెన్ ఒక యాప్ క్రియేట్ చేయడానికి మనం వెళ్తున్నాం. యాప్ క్రియేషన్కి ఏంటంటే నేను ఇక్కడ మీకు నావిగేషన్ ఇచ్చేసానండి క్లియర్గా. ఓకే. సెటప్ అని, క్విక్ ఫైండ్, యాప్ మేనేజర్, న్యూ లైట్నింగ్ యాప్. సో ఈ ఫ్లో అన్నది మీరు కనుక ఇనిషియల్గా వెళ్తే మీకు అర్థమైపోతుంది, నో వరీస్. సో అవి ఏంటంటే ఇప్పుడు మీకు హోమ్ పేజ్ ఇలా వచ్చింది అనుకోండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీకు హోమ్ పేజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనుకోండి, మనకి సేల్స్ ఫోర్స్ అనేది టూ టైప్స్ ఆఫ్ యూఐస్ ఉన్నాయండి. ఓకే, టూ టైప్స్ ఆఫ్ యూఐస్ ఉన్నాయి, యూజర్ ఇంటర్ఫేసెస్. ఒకటి క్లాసిక్ వర్షన్, ఇంకొకటి లైట్నింగ్ వర్షన్. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ ఉన్నారు అంటే ఇది మీకు క్లాసిక్ మోడ్ అండి. ఇక్కడ లైట్నింగ్ అని వచ్చేస్తుంది. సో ఇక్కడ లైట్నింగ్ ఉంది అంటే మీరు ఆల్రెడీ క్లాసిక్ మోడ్లో ఉన్నారు. ఇనిషియల్గా సేల్స్ ఫోర్స్ క్లాసిక్ మోడ్లో డెవలప్ చేశారు. అండ్ ఫ్రమ్ 2016 ఆర్ 17 ఆన్వర్డ్స్ ఏంటంటే లైట్నింగ్కి డెవలప్ చేశారండి. సో ఇది క్లాసిక్ మోడ్ స్క్రీన్. ఇలా వచ్చినా నో ప్రాబ్లం మీకు. ఇది లైట్నింగ్ ఎక్స్పీరియన్స్ అని టిక్ చేశారంటే మీరు ఇక్కడ ఇది లైటనింగ్ మోడ్ స్క్రీన్ అండి. జస్ట్ అదే స్క్రీన్లో రెండిట్లో ఉంటాయి మ్యాక్సిమం అన్ని ఫంక్షనాలిటీస్. బట్ మన కంటికి డిఫరెంట్ విజిబిలిటీ అనేది వేరు ఉంటుంది. సో ఇక్కడ మనకి యాప్స్ ఉన్నాయండి. సో ఈ యాప్స్లో నేను కొత్తగా హన్షిత్ టెక్నాలజీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. యాప్ ఎందుకు అంటే లైక్ మనం ఒక ఫస్ట్ వచ్చేసి ఇది ఒక డేటాబేస్ అనొచ్చండి. నేను ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాను. ఈ డేటాబేస్లో ఫస్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక ఫోల్డర్ లా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ మీరు దాన్ని ఫోల్డర్ అనుకోవచ్చు. ఆ, లేదు ఒక మళ్ళా ఇంటర్నల్గా దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే లైక్ ఫోల్డర్ లేదా మనకు ఒక యాప్, టెక్నికల్ టర్మ్స్లో చెప్పాలి, నేను ఒక యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ యాప్ క్రియేట్ చేయడానికి మనకి ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ సెటప్ అని ఉంటుంది చూడండి. ఈ సెటప్ పైన టిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సెటప్ హోమ్ ఆబ్జెక్ట్. ఓకే అండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు మీకు హోమ్ పేజ్కి వెళ్ళండి అంటారు. మీరు ఇన్ కేస్ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళండి అంటారు. దీన్ని మనం హోమ్ పేజ్ అంటామండి. లైక్ మేజర్గా మన యాప్ ఎక్కడైతే ఉంటుందో దీన్ని మన హోమ్ పేజ్ అంటారు. యాప్ లాంచర్ ఏదైతే ఉందో దీన్ని హోమ్ పేజ్ అంటారు. ఓకే.
ఇక్కడ ఉన్న సెటప్లో కూడా హోమ్ అని ఉంటుందండి. చూడండి, సెటప్లో కూడా హోమ్ అని ఉంటుంది. బట్ దీన్ని సెటప్ పేజ్ అంటారు, లేదా సెటప్కి వెళ్ళండి అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సెటప్లో హోమ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మెయిన్ మన ఏదైతే స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే హోమ్ పేజ్కి వెళ్ళండి, హోమ్ పేజ్కి వెళ్ళండి అంటే యాప్ లాంచర్ ఉన్నదే మనకి హోమ్ పేజ్ అవుతుందండి. ఒకవేళ ఇది కాదు అన్నారంటే అప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి, సెటప్లో హోమ్కి వెళ్ళండి అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసానండి. తర్వాత ఇక్కడ యాప్ అని టిక్ చేశాను. ఓకే, యాప్ అని చెక్ చేశాను. సో యాప్ మేనేజర్ మీరు ఇట్లా మాన్యువల్గా కూడా చెకింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. షార్ట్ కట్ అంటే యాప్ మేనేజర్ టిక్ చేశాను. యాప్ మేనేజర్ పైన టిక్ చేస్తే ఇక్కడ వచ్చేసాయి. సో న్యూ లైట్నింగ్ యాప్. సో న్యూ లైట్నింగ్ యాప్ అనేసి మనం ఇక్కడ చెక్ చేయొచ్చు. అదే నేను ఇక్కడ మీకు నావిగేషన్లో ఇచ్చాను చూడండి. సెటప్లో క్విక్ ఫైండ్ బాక్స్లో యాప్ మేనేజర్ అని టైప్ చేస్తే న్యూ లైట్నింగ్. సో సేమ్ ఇక్కడ సెటప్ హోమ్లో యాప్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే ఇక్కడ యాప్ మేనేజర్ వచ్చింది. ఈ యాప్ మేనేజర్లో న్యూ లైట్నింగ్ యాప్ టిక్ చేశాను. న్యూ లైట్నింగ్ యాప్ తర్వాత నేను ఇందాక మనం క్రియేట్ చేసింది ఆర్గ్ అండి, ఇక్కడ యాప్ ఇస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓర్ హన్షిత్ టెక్. హన్షిత్ టెక్ అని ఇచ్చాండి యాప్ నేము. డెవలపర్ నేమ్ బై డిఫాల్ట్ ఇది తీసుకుంటుంది. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ అనేది మీరు ఇచ్చుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక యాప్ క్రియేట్ చేసేటప్పుడు దీనికి ఏమన్నా లోగో ఇవ్వాల్సి ఉంటే ఇక్కడ లోగో ఇవ్వచ్చు మనము. ఓకే, ఆ లోగో అనేది మన చాయిస్. అండ్ దెన్ ఇక్కడ ఇమేజ్ నాకు హన్షిత్ టెక్నాలజీస్ ఎలా రావాలి, ఇక్కడ చూశారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇక్కడ లోగోలో ఎలా రావాలంటే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీనికి కలర్ అనేది మన చాయిస్. సో బేసిక్గా వీటన్నిటి పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. డన్. సో ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ నావిగేషన్ ఇవన్నీ ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఈ యాప్ మీకు డెస్క్టాప్లో ఫోన్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో ప్రెజెంట్ ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమి టచ్ చేయొద్దండి, మీకు నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఒక యాప్ క్రియేట్ చేసామండి. యాప్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చాను. ఓకే, ఇక్కడ ప్రొఫైల్లో సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్. ఓకే, యూజర్ ప్రొఫైల్ దగ్గర సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్ రైట్ సైడ్కి ఇవ్వాలి. ఇది రైట్ సైడ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే చెప్తాను. ఓకే, సేవ్ అండ్ ఫినిష్. ఇక్కడ హన్షిత్ టెక్ అనే ఒక యాప్ మనం క్రియేట్ చేసామండి. ఈ యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా మీకు ఇక్కడ హన్షిత్ టెక్ అనే యాప్ అనేది ఇక్కడ రాదండి. ఈ యాప్ లాంచర్లో 9 డాట్స్లో ఇనిషియల్గా ఆర్గ్ కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుందండి, నో ప్రాబ్లం. కొత్తగా క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ పోను పోను మీకు ఆర్గ్ స్పీడ్ అవుతుంది, కానీ ఇనిషియల్గా కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంటుంది. ఈ 9 డాట్స్ పైన టిక్ చేస్తే మనకున్న యాప్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయండి. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, 1 సెకండ్. ఓకే, ఇక్కడ ఈ 9 డాట్స్ పైన టిక్ చేశారంటే ఇక్కడ మీకు హన్షిత్ టెక్నాలజీస్ అనే యాప్ రావాలండి. ఓకే, హన్షిత్ టెక్నాలజీస్ అనే యాప్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము యాప్ ఉంది కదా, యాప్లోకి వెళ్ళి సేమ్ మీకు ఈ ఇష్యూ రావచ్చు. మీరు ఎందుకంటే టకటక జస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా కొట్టుకుంటూ అంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోయినప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో యాప్ ఇక్కడ కనిపించట్లేదు యాప్ లాంచర్లో అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూజర్ ప్రొఫైల్స్ అని ఉంటాయి లెఫ్ట్ సైడ్లో. యూజర్ ప్రొఫైల్స్లో మనము సిస్టమ్ అడ్మిన్ అండి, ఎవరైతే యాప్ క్రియేట్ చేస్తారో వాళ్ళు సిస్టమ్ అడ్మిన్. సో సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్కి
మనం యాక్సెస్ ఇవ్వాలి. ఈ యాప్ పైన సిస్టమ్ అడ్మిన్ అనే ప్రొఫైల్కి యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి యాప్ వస్తుంది. సో సిస్టమ్ అడ్మిన్ నేను ఇప్పుడు యాక్సెస్ ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సేల్స్ ఫోర్స్ మొత్తము పర్మిషన్స్ లాజిక్కేనండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు హన్షిత్ టెక్నాలజీస్ కన్ఫామ్గా వస్తుంది. ఇదిగోండి హన్షిత్ టెక్. ఇందాక రాలేదు, ప్రీవియస్గా రాలేదు, ఇప్పుడు వచ్చింది అంటే రీజన్ ఏంటంటే ఎక్కడో పర్మిషన్ ఇష్యూ ఉంది. ఆ పర్మిషన్ ఏంటనేది మనం చెక్ చేయాలి. ఇప్పుడు నేను హన్షిత్ టెక్నాలజీస్ అనే యాప్ పైన టిక్ చేశాను. ఇప్పటి వరకు ఇక్కడ నో ఐటమ్స్ ఉన్నాయండి. సో అసలు నా స్క్రీన్ ఇది కొత్తగా క్రియేట్ చేసింది కాబట్టి కంప్లీట్ బ్లాంక్గా ఉంది. నా లోగో వచ్చేసింది. సో నో ఐటమ్స్ ఇక్కడ ఏమీ లేవు. సో ఇది ప్రెజెంట్ మనం యాప్ క్రియేట్ చేసిన పేజ్ అండి. సో నేనేం చేశాను, ఇప్పుడు ఆల్రెడీ ఒక యాప్ క్రియేట్ చేశాను. తర్వాత నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి వెళ్తున్నాను. సో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ నుంచి సెటప్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి హోమ్ ఆబ్జెక్ట్ మేనేజర్ అని ఉన్నాయండి. ఆబ్జెక్ట్ మేనేజర్ పైన టిక్ చేయండి. ఆబ్జెక్ట్ మేనేజర్ పైన టిక్ చేస్తే మనకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. క్రియేట్ కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను స్టూడెంట్ అని ఒకటి ఇస్తున్నానండి. స్టూడెంట్. ఓకే, కింద స్టూడెంట్స్. సో జస్ట్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అని ఇచ్చాను. సేవ్. నేను ఒక ఆబ్జెక్ట్ మాత్రమే క్రియేట్ చేశాను. జస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, తర్వాత ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆబ్జెక్ట్ మేనేజర్లో ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనకు 2 టైప్స్ ఉంటాయండి. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్, కస్టమ్ ఆబ్జెక్ట్స్. స్టూడెంట్ అని టిక్ చేసాక ఇక్కడ చూడండి టైప్ వచ్చేసి కస్టమ్ ఆబ్జెక్ట్. ఓకే, అండర్ స్క్వేర్ సి ఈజ్ నథింగ్ బట్ ఏ కస్టమ్ ఆబ్జెక్ట్ అండి. స్టాండర్డ్ గుర్తు ఏంటంటే అండర్ స్క్వేర్ సి ఉందంటే ఇది కస్టమ్ ఆబ్జెక్ట్. సో స్టూడెంట్స్ పైన టిక్ చేస్తే ఆబ్జెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత అందులో స్టూడెంట్ ఆబ్జెక్ట్ పైన లెఫ్ట్ సైడ్లో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ అని ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్లో బై డిఫాల్ట్, ఓకే, బై డిఫాల్ట్ ఇవి మనకు ఉంటాయి. సేల్స్ ఫోర్స్లో అంటే కొన్ని ఫీల్డ్స్ వీటిని మనం డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, విచ్ ఫీల్డ్స్ వీ కెనాట్ డిలీట్ ఆర్ మాడిఫై అంటే క్రియేటెడ్ బై అనేది, లాస్ట్ మాడిఫైడ్ అనేది, స్టూడెంట్ నేమ్ అనేది, ఓనర్. ఈ 4 ఫీల్డ్స్ అనేవి మనము వాటిని డిలీట్ చేయలేము. ఓకే, ఇవి స్టాండర్డ్ పాయింట్స్ ఆర్ స్టాండర్డ్ ఫీల్డ్స్. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాప్ వేరు, ఆబ్జెక్ట్ వేరు, ఫీల్డ్స్ వేరు. ఓకే, యాప్ వచ్చేసి హైరార్కీలో టాప్లో ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్లో ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇవి ఇంతవరకు. సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఈరోజు వరకు. సో స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అని పెట్టుకోవాలనుకుంటున్నా. ఈ ప్లేస్లో నేను హన్షిత్ టెక్నాలజీస్లో ఈ ట్యాబ్ ఇక్కడ స్టూడెంట్ అనేది రావాలి అనుకున్నా. ఇక్కడ స్టూడెంట్ అనేది రావాలి అంటే దీనికి ఏం చేస్తామంటే ఇక్కడ హోమ్ పేజ్లో ట్యాబ్ అని క్రియేట్ చేయాలండి. ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనే దానికి ఒక ట్యాబ్ క్రియేట్ చేసుకోవాలి. ట్యాబ్. సో ఇక్కడ ట్యాబ్స్లోకి వెళ్ళి జస్ట్ ఇంతవరకు ఈరోజు ఇక్కడ కస్టమ్ ఆబ్జెక్ట్ ట్యాబ్స్ న్యూ ట్యాబ్ కొట్టేస్తే మీకు ఆల్రెడీ మనకి ఏదైతే ఒక్కటి ఆబ్జెక్ట్ ఉందో ఇదిగోండి స్టూడెంట్ అని చూసారా, స్టూడెంటే వస్తుంది. స్టూడెంట్ వస్తుంది. దీనికి స్టైల్ అనేది మీ చాయిస్, మీరు ఏది ఇచ్చుకుంటా, ఐ మీన్ మీ చాయిస్ అండి. నేను బెల్ అని ఇచ్చాను జస్ట్. ఓకే, ఇవి ఇంకా రిమైనింగ్ యాజ్ ఇస్, డిస్క్రిప్షన్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్స్ అని ఉన్నాయండి. ఎవరెవరికి ఈ ట్యాబ్ అనేది విజిబుల్ ఉండాలి. సో నేను ప్రెజెంట్ బై డిఫాల్ట్ అందరికీ ఇస్తున్నాను. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ ఎందుకు ఎవరికెవరికి రిస్ట్రిక్ట్ చేయాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది మనం అప్పుడు ఆపేసేయచ్చు అండి. అంటే మనం క్రియేట్ చేసిన ఈ ట్యాబ్ అనేది ఓన్లీ సౌత్ ఇండియాకే కనపడాలి, నార్త్ ఇండియాకి కనిపించకూడదు అంటే అప్పుడు ఆపేయచ్చు. సో నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. జస్ట్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ మేనేజర్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దానికి ఒక ట్యాబ్ క్రియేట్ చేశాను. ఇంతే అండి చేసిన టాస్క్. నెక్స్ట్ ఇక్కడ రీఫ్రెష్ చేసినా రాలేదు అంటే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది కూడా ఎక్కడో పర్మిషన్ ఇష్యూ. సో హన్షిత్ టెక్నాలజీస్లోకి వెళ్ళాను. ఇక్కడ నావిగేషన్ ఐటమ్స్ ఉంటాయండి. హన్షిత్ టెక్నాలజీస్లో నావిగేషన్ ఐటమ్స్
ఇది ఎలా వెళ్ళాలి అంటే ఇందాక చెప్పాను, ఒకసారి మీరు క్లాస్ ఫస్ట్కి వెళ్ళిపోతే చూడొచ్చు అండి. ఇక్కడ స్టూడెంట్స్ అని ఉన్నాయి. సో మనకి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చింది. ఈ స్టూడెంట్స్ ఎలా, ఇక్కడ ఏవైనా ట్యాబ్లు ఎలా యాడ్ చేయాలి అంటే ఏం లేదండి, మనము ఇక్కడ హోమ్ పేజ్ ఉంది కదా, సెటప్ హోమ్లో యాప్ అని టిక్ చేస్తామండి. మన యాప్ దగ్గరికి వెళ్ళి ఎడిట్ చేస్తాము. సిస్టమ్ కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుందండి. యాప్ మేనేజర్లోకి వెళ్ళి యాప్ మేనేజర్లో మన యాప్ ఏదైతే మనం క్రియేట్ చేసిన యాప్ ఉందో ఆ యాప్లో ఇప్పుడు హన్షిత్ టెక్నాలజీస్ అని ఉంది కదా, ఈ యాప్ని ఎడిట్ చేసి ఇందులో పర్మిషన్స్ అనేవి లేని వాటికి పర్మిషన్స్ ఇస్తూ ఉంటామండి. సో ఆ పర్మిషన్ ఇచ్చే కొద్దీ మనం అప్పుడు ఇట్లా యాప్ బిల్డర్ ఓపెన్ అవుతుంది. యాప్ ఎడిట్ కొట్టిన తర్వాత ఇందులో నావిగేషన్ ఐటమ్స్లో మనకి ఏ కావాలన్నవి రైట్ సైడ్ యాడ్ చేస్తాము. సో యాడ్ చేసి జస్ట్ సేవ్ చేయటం. అలాగే యూజర్ ప్రొఫైల్స్, ఇప్పుడు మన హన్షిత్ టెక్నాలజీ ఓన్లీ సిస్టమ్ అడ్మిన్కి మాత్రమే ఉంది. మీరు ఎవరినన్నా కొత్తగా యూజర్స్ని క్రియేట్ చేస్తే వాళ్ళకి ఈ హన్షిత్ టెక్నాలజీస్ అనేది కనిపించదు. మళ్ళీ వాళ్ళ ప్రొఫైల్ ఇక్కడ ఏదైతే ఉందో, ఓకే, సపోజ్ అతను రీడ్ ఓన్లీ యూజరా లేదా మార్కెటింగ్ యూజరా, ఏ యూజర్ అయితే ఉన్నారో ఆ యూజర్ ప్రొఫైల్ కూడా అసైన్ చేస్తేనే మన హన్షిత్ టెక్నాలజీస్ అనే యాప్ కనిపిస్తుంది. సో ఈరోజు మీరు ఒక యాప్ క్రియేట్ చేయండి, ఓకే, అలాగే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఫీల్డ్ రేపు చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సేల్స్ ఫోర్స్ పొజిషన్స్. బేసిక్గా మనకి అడ్మిన్ ఉంటుంది, డెవలపరు, డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, ఎల్డబ్ల్యూసి ఇంటిగ్రేషన్. సో మనకి యాక్చువల్గా మనం షెడ్యూల్ చేసింది ½ సో జస్ట్ ఇంతవరకు ఇది మీరు రేపు ఇది కంటిన్యూ చేస్తాను. అలాగే మనకు రేపు టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉన్నాయి, అసలు శాండ్ బాక్స్ అనేది ఎందుకు వాడతారు ఏంటి అని. అలాగే ఆర్గ్స్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్లు ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ఒక ఆర్గ్ క్రియేట్ చేశారు, ఓకే, అలాగే మనకి రియల్ టైంలో లైక్ చిన్న కంపెనీకి ఒక పెద్ద కంపెనీకి ఏ టైప్ ఆఫ్ ఆర్గ్ పర్చేజ్ చేయాలి. ఇప్పుడు మనకి నౌకరీ ప్రొఫైల్ ఉందండి. నౌకరీ మనకు ఒకటి ఉంటుంది, కంపెనీ వాళ్ళ నౌకరీ అకౌంట్ వేరు ఉంటుంది. వాళ్ళేంటి ప్రొఫైల్స్ ఏమున్నాయో చూడటానికి వాడేది నౌకరీ అకౌంట్. మనం యాజ్ ఏ ఎంప్లాయీగా మనకు ఉండే అకౌంట్ వేరు ఉంటుంది. లైక్ వాట్సాప్ 2 టైప్స్, బిజినెస్ వాట్సాప్, నార్మల్ వాట్సాప్. సేమ్ వే సేల్స్ ఫోర్స్ ఆర్గులు ఎన్ని రకాలు ఉన్నాయనేది, యాజ్ వెల్ యాజ్ ఇంక నెక్స్ట్ సెక్షన్లో రేపటి సెషన్లో అంటే ఇవి కంప్లీట్ అయిన తర్వాత యూజర్ క్రియేషన్, ప్రొఫైల్స్, పర్మిషన్ సెట్స్, ఇవి రేపటి సెషన్లో చూద్దామండి. ఇవి సో ఈ రోజు సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే